ఇప్పుడు వచ్చేసి మన క్రాప్ వచ్చేసి అలవేరా, రెడ్ అలవేరా అంటారు దీన్ని, ఎర్ర కలబందలు. దీంట్లో యాంటీ యాసిడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, యాంటీ వైరస్గా కూడా మనకు పనిచేస్తుంది. దీన్ని మనము దేనికి ముఖానికి కానీ అలాగే ఎయిర్కి పెట్టుకోవడానికి కానీ, దీని నుంచి మనం అలోవెరా సోప్స్ రెడీ చేయడానికి కానీ, అలోవెరా జెల్ కానీ అలా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పూర్తిగా 8 months అంటే 8 నెలల పంట ఇది. ఈ పంట వచ్చేసి 8 నెలల తర్వాత ఇలా ఉంటుంది. సైడ్ బ్రాంచెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని అలోవెరా జెల్ చేసుకొని దాంట్లో మనము ఇంకా కావాల్సిన రా మెటీరియల్స్ వాడచ్చు. ఇది కూడా మన మెడిసినల్ ప్లాంటే. ఇది నల్లేరు అంటారు. దీనివల్ల మెడిసినల్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. ఇది దేనికి పనిచేస్తా అంటే ఇదొక మెడిసినల్, అంటే ఆవులకు ఏదైనా వేరే డిఫరెంట్గా ఏదైనా తిన్నప్పుడు కానీ, పాము కరిచినప్పుడు కానీ అప్పుడు దీన్ని వాడతారు. ఇది తెలిసే ఉంటుంది మీకు. ఇప్పుడు ఇది అలోవెరా వచ్చేసి అయితే చిన్న పిలకలు వస్తుంటాయి సైడ్కి. ఆ చిన్న పిలకల్ని మళ్ళీ మనము ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, అంటే వేరే దగ్గర నాటుకోవచ్చు. అలా నాటుకున్న దాన్ని ఒక 8 నెలల వరకు వస్తుంది. ఆ 8 నెలల తర్వాత మొత్తం బ్రాంచెస్ అని కట్ చేసుకొని దాన్ని అలోవెరా ఎక్స్చేంజ్ చేసుకొని అలోవెరాతో ఇంకోటి గోట్ మిల్క్ అని ఉంటుంది, దాన్ని ఇంకోటి న్యాచురల్ పర్ఫ్యూమ్తో ఒక అలోవెరా 70% వాడి కూడా సోప్ తయారు చేసి దాని గురించి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీరు దీన్ని తీసుకుంటారని చెప్పి మ్యాటర్ని ముగిస్తున్నాను.